యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీ అందరికీ పరిశుద్ధ వారపు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దిద్దుబాటు దినాల్లో, లెంటి దినాల్లో మనము పరిశుద్ధ వారంలోకి మనము ప్రవేశించాము. ఈ పరిశుద్ధ వారంలో సోమవార దినాన్ని ఏం జరిగిందనే విషయాన్ని క్లుప్తంగా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బచ్చయ్యా నీకు వందనాలు. ఈ పరిశుద్ధ వారంలో ఈ మొదటి సోమవార దినాన్ని, పరిశుద్ధ సోమవార దినాన్ని ఏ పరిశుద్ధ గ్రంథములో జరిగిన సన్నివేశాన్ని మేము జ్ఞాపకం చేసుకోబోతుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసునామము అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ సోమవార దినాన్ని జరిగిన సన్నివేశాలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఉంటున్న పరిశుద్ధ మాటలు మనము అర్థం చేసుకొని దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రయత్నించాలని మీకు మరొకసారి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని, పరిశుద్ధ సోమవార దినాన్ని, శపించబడిన అంజూరపు చెట్టుని, అదే రీతిగా దేవాలయము యొక్క ప్రక్షాళన విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు వీటి గురించి మనం అర్థం చేసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు తిరిగి వస్తూ ఉంటున్నారు. ప్రతి రాత్రి కూడా ఆయన బేతనీయలో గడపడం అనేది ఆయనకి ఆనవాయితీ. మధ్యదారులో ఆయన అంజూరపు చెట్టును శపించారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది పూర్తిగా ఒక ప్రవచనాత్మకమైన క్రియ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన దేవాలయంలో ప్రవేశించి దొంగల లాంటి వ్యాపారాలను అక్కడ నుండి తరిమివేశారు. ఇది మెస్సయ్య అధికారాన్ని సూచనగా ఉంది. అందుకే అంటారు యేసుక్రీస్తు ప్రభువారు, నా తండ్రి ఇల్లు అని. అందుకే ఆయన అన్నారు, దేవాలయం ఆయన తండ్రి ఇల్లు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. లేఖనాలు నెరవేర్పు కొరకు ఆయన అలాగ చేశారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవాలయం యొక్క ప్రక్షాళన తర్వాత యేసు తన శిష్యులతో కలిసి తిరిగి బేతనీయకు చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఉదయము శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోవట శిష్యులు గమనించి ఆశ్చర్యపడ్డారు అనే విషయాలు, ఆ లేఖనాలు మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాం. ఒకసారి బైబిల్ తెరిచి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. ఒకసారి మనము చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇదిగో, నాకు ముందుగా మార్గము స్థిరపరచుటకే నేను నా దూతలను పంపించుచున్నాను. మీరు వెదుగుచున్న ప్రభువు అనగా మీ కొరకు నిబంధన దూత. మాట మనం జ్ఞాపకం చేసుకోండి. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. అయితే ఈ మాట, ఆయన వచ్చు దినము ఎవరు గ్రహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. 3వ వచనం, వెన్నిని శోధించి నిర్మూలం చేయనట్లుగా కూర్చుని నియమించును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మూలము చేయును. ఇది ప్రవచనాత్మకమైన మాటలను మనము మలాకీ గ్రంథంలో మలాకీ ప్రవక్త మాట్లాడిన మాటలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట కూడా మనం చూద్దాము. పాత నిబంధన పాఠ్యభాగము నుండి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 14 5 నుంచి
7వ అధ్యాయము 4వ వచనం నుంచి 11 వచనాలు ఉన్న ఈ మాటలు కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం తీసుకొనుకుడి. అలాగనుగా మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివారు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారులను, విధవరాలను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీరు కీడు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలము తమకు నిశ్చయముగా నుండిటకే పూర్వకాలమును నేను మీ పితరులకు ఇచ్చిన దేశము మిమ్మును కాపురముందును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొంచున్నారు, అవి మీకు నిష్ప్రయోజకములు. ఇదేమి మీరు జారుల ఇక్కడ కనిపిస్తుంది. ఇదేమి మీరు జారచోర క్రియలను, నరహత్యలను చేయుచు, అబద్ధ సాక్ష్యమును పలుకుచు, బయలునకు దూపం వేయుచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ స్థలములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నారని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలు అన్నీ జరిగించుటక్కిన మీరు విడుదల నొందితురి. నాదని చెప్పబడిన ఈ మందిరమును మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఆలయాన్ని ఎందుకు ఇచ్చారు? అక్కడికి ఎవరు వెళ్ళాలి? మన దుష్ట చెడ్డ క్రియలను మనం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి దేవుని బిడ్డలుగా ఇంకా ఆధ్యాత్మికమైన దీవెనలు మనం పొందుకోవాలని. ఇక్కడ అంటున్నారు, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయము అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొని ఆయన చెప్తా ఉన్నారు, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకోండి. ముందు ఆ క్రియలు చెడ్డగా ఉన్నాయి. ఎవరు కనుగొన్నారట ఈ విషయము? చివరి వచనంలో 11వ వచనంలో యెహోవా దేవుడే అంటున్నారు కదా, నాదాన్ని పడిన ఈ మందిరంలో మీరు దుష్టక్రియలు చేస్తున్నారు, ఆలోచించుడి, నేనే కదా ఆయన అంటున్నారు. ఈ సంగతులు కనుగొనుచున్నాను యెహోవా వాక్కు. దేవుని మందిరము ఎట్లా ఉండాలో అట్లా మనం ఉంచుకున్న దాన్ని పాడు చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేసే రోజు వస్తుంది. అక్కడ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు చేశారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని వివరించట్లేదు, కానీ ఈ దినము జరిగిన ఆ కార్యాన్ని మట్టుకు మీకు జస్ట్ అవుట్లైన్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10 నుంచి 19 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమందంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జనసమూహము ఆయన గలిలియాలోని నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారు అందరినీ వెళ్ళగొట్టి, రూపములు మార్చేవారిని, బలలను, గుమ్మములను, వారి పీఠములను పడదోసింది. ఆ మందిరము ప్రార్థనా మందిరం అనబడిన రాయబడినది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అనే మాటని మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారాయను. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకి రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతను, దావీదు కుమారుడని జయము అని దేవాలయంలో కేకలు వేయచ్చు చిన్నపిల్లలో చూచి కోపముతో మండిపడి, వీరు చేయుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బారుల యొక్కయు చంటిపిల్లల యొక్కయు నోట స్థుతుల
సిద్ధింపజేసిన అనే మాట చేయవలనే కదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బేత్నియనకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఉదయము పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలగొని అప్పుడు త్రోవ పక్కన ఉంటున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏదీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయదువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలి. అంజూరపు చెట్టు ఫలములు కాసే కాలము కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళి దాన్ని చూచి అక్కడ కాయలు లేకపోవడాన్ని బట్టి శపించారనే విషయాన్ని చూస్తున్నాం. ఈ దినాన్ని మనం కూడా చాలామంది వేషధారణ జీవితాలు కలిగి ఉంటూ ఉన్నారు. వారికి ఈ మాటలు, ఈ వేషధారణ జీవితాన్ని బట్టి నీ ఇంటి వారిని, నీ చుట్టూ ఉంటున్న వారిని మోసం చేయొచ్చేమో. బహుశా ప్రభువును కూడా అట్లాగే మభ్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. అది నా అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినట్టుగా ప్రభు ఒకరోజు ఈ దగ్గరికి కూడా రాబోతున్నారు. వచ్చినప్పుడు నీవు పచ్చగానే ఉన్నావు, కానీ ఆత్మఫలాలు లేకుండా ఫలములు లేని చెట్టులాగా ఉంటే నీ పరిస్థితి, నా పరిస్థితి అయినా శపించబడమే. కనుక ఈ దిద్దుబాటు దినాల్లో చివరి దినాలకు వచ్చేసాం. కనీసం ఈ చివరి వారంలోనైనా మార్పు చెందు. ప్రభు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆయన హఠాత్తుగా వస్తాడు, నిన్ను నన్ను చూస్తాడు, పరిశోధిస్తాడు. అందుకే దావీదు అంటాడు కదా, అయ్యా నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తెలియజేయ, నాకు నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతాను అని. దాన్ని మనం కూడా ప్రార్థన చేయాలి. లేకపోతే అంజూరపు చెట్టు లాంటి పరిస్థితి మనకి రాబోతుందేమో. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 45 నుంచి 48 వచనాల్లో కూడా ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయములు చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి అని చెప్పి వారిని వెళ్ళగొట్టిన ఆరంభించాను. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రధానులు ఆయనను నాశనము చేయజూచిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమీ చేయలేకపోయారు కదా. ఏమీ చేయవలెనో వారికి తోచలేదు. నిన్నటి దినాన్ని జయోత్సాహము జరిగింది. దేవాలయంలో ఆయన ప్రవేశించారు, యెరూషలేములో ప్రవేశించారు. అక్కడ పిల్లలందరూ కూడా చక్కటి జయోత్సాహముతో పెద్దలు ఆహ్వానించారు. ఎన్ని చూస్తున్నా ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరికీ కూడా కోపం వచ్చేస్తుంది. అందుకే అందాక మనం చదువుకున్నాము ఆ మత్తయి సువార్తలో, ఇగో పిల్లలందరూ నిన్ను ఇలా స్తుతిస్తున్నారు, వింటున్నావా అంటే యేసు ప్రభు కూడా ఆ మాటని కోడ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకే యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తుతులు సిద్ధింపజేసేటివి అను మాట మీరెన్నడూను చదవలేదా కదా. అది జరుగుతుందయ్యా, అందుకే వచ్చాను నేను. జయోత్సాహంగా ఎందుకు వచ్చారు? దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా కదా అంజూరపు చెట్టుని శపించడం అనే కార్యక్రమాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. అందుకే అంటున్నాను కదా, దిద్దుబాటు దినాల్లో 40 దినాల్లో ఇంటి వారిని మోసం చేసి ఉండొచ్చు, లేదా నిన్ను నీవే మోసం చేసుకుని ఉండొచ్చు. ఆత్మీయంగా ఉంటున్నానని, అన్నీ విడిచిపెట్టేశానని, అన్నీ కదా దూరం చేసుకున్నానని. కానీ ప్రభువు వచ్చి చూసేటప్పటికీ మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తారు కదా. సమూయేలు లాంటి ప్రవక్తే పై రూపాన్ని చూసి దావీదు కన్నులను చూసుకొని ఈయనే రాజు, ఇతనే రాజు అనుకుంటే యెహోవా దేవుడు అంటారు, అయ్యా మనుషులైతేనే పై రూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూసేవాడిని అని చెప్పి దావీదుని సెలెక్ట్ చేసుకున్న విధానాన్ని చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం కూడా చక్కగా సిద్ధపాటు పడి బైబిల్ పట్టుకొని మందిరానికి ప్రతిదినము వచ్చేస్తూ పాటలు పాడేస్తూ ప్రార్థనలో
అందరూ నిలబడంటే మన మోకాళ్ళు వేసి చేతులతో ప్రత్యేకంగా చేస్తూ ఉంది. నీ హృదయంలో ఇంకా పాపపు తలంపులు, ఇంకనూ నీ హృదయంలో చెడును గూర్చిన ఆలోచన, నీ చూపు సరిగ్గా లేక, నీ మాట సరిగ్గా లేక, నీ హృదయం సరిగ్గా లేక, నీ ఆలోచన సరిగ్గా లేక పైకి పచ్చగా కనిపిస్తున్న అంజూరపు చెట్టులాగే ఉండి ఒక ఫలము కూడా లేక, ఏ రోజు నిజముగా పశ్చాత్తాపపడకుండా, ఏ రోజు కన్నీటి ప్రార్థన అనే అనుభవాలు నీకు లేకుండా, ప్రభు దగ్గర సాగిలు పడకుండా, మనుషులు మెప్పు కొరకే ఒకవేళ వెళ్తున్నట్లయితే అంజూరపు చెట్టులాగా పచ్చగా ఉన్నాను, ఎవరు నన్ను గుర్తించట్లేదు అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చారట, కానీ ఆయన ఆకలి తీర్చే ఆ గొప్ప ధన్యత అంజూరపు చెట్టు పోగొట్టుకుంది. ఈ దినాన్ని ఈ మనుషుల్ని ఎదుట చేస్తున్న కార్యాలు వాటిని చూసి ప్రభు నీతో మాట్లాడదామని, నీతో పని చేయించుకుందామని, నీతో ఆయన నామాన్ని మహిమపరుచుకుందామని ఆయన నీ దగ్గరకు వచ్చి చూస్తే అంత చీకటిమయమయ్యి, అంత హృదయము కదా ప్రభుకు తప్ప వేరు వేరు ఆటలతో నింపబడి ఉంది. సున్నము కొట్టిన సమాధులలాగా ఉన్నాయేమో. రైస్ట్రకు వెళ్తాము, సమాధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత అందంగా కనిపిస్తాయో సమాధులు, కానీ దాన్ని తవ్వి చూస్తే కంపు, ఎముకలు, పురుగులు తప్ప ఏమి కనిపించాయి. నిజమే, ఈ దినాన్ని పరిశుద్ధ వారంలో మొదటి సోమవార దినాన్ని, పరిశుద్ధ సోమవార దినాన్ని ప్రభు నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నారు. శపించబడిన అంజూరపు చెట్టు చూడు, ఈ దినాన్ని ఈ శాపం పొందుకోకూడదని ఆయన నీ కొరకు శాపమై సిలువలో మరణము నొంది తిరిగి లేచిన దినాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి జ్ఞాపకం చేసుకుంటూ అవి ఆచరిస్తూ కూడా నువ్వు ఇంకా అంజూరపు చెట్టులాగే ఉంటే జాగ్రత్త. ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ధనవంతుడు అనుకున్నాడట, ఏముంది నాకు, ఇంకా కోటలో కూర్చుకొని ధాన్యాన్ని, ఆ ప్రాణమా తినుము తాగుము సుఖించు అన్నారట. ప్రభు అంటున్నారు, ఈ రాత్రే వాటి ప్రాణముని అడుగుచున్నారు, జాగ్రత్త నాయన. నిజమే కదా, ఇదే చివరి దినమైతే, ఈ క్షణమే ఆఖరి క్షణమైతే, పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, ప్రభు దగ్గర దీవెన పొందుకోకుండా మనం మరణిస్తే, ఈ లోకయాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాము? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ శరీరంలో ఊపిరున్నంత వరకే ఏం చేసినా, ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడినా, నాశనకరమైన మార్గంలోకి వెళ్ళిపోయినా, ఊపిరి నీలో నుండి వెళ్ళక ముందే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని గుర్తెరిగి ప్రభువేపు తిరిగి, ప్రభు చూసినప్పుడు అంజూరపు చెట్టు పచ్చగా ఉంది, నా ఆకలి తీర్చుకోవచ్చు, పండు తినొచ్చు అని అనుకున్నారట. కానీ ఎందుకు పనికిరాని దానిగా, పై రూపంకే అందంగా కనిపించింది కదా, దాన్ని ఆకలి తీర్చే ఒక్క ఫలము కూడా దాంట్లో లేదు. మాట జ్ఞాపకం చేస్తున్నాం, అంజూరపు చెట్టు ఫలము కాసే కాలము కాదు. ఇప్పుడు నువ్వు ఉంటున్న కాలం కూడా అలాంటిదే. నువ్వు బాగుపడాలి అని అంటే ఎవరు నిన్ను ప్రోత్సహించేవారు ఉండరు, వెనక లాగేవాళ్ళే. కానీ ఎలా కనిపిస్తున్నావు అందరికీ? ఈ వేషధారణ చూడు. అందుకే ప్రభు చెప్తున్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంది. అంజూరపు చెట్టు ఫలము కాసే కాలము కాదు, కానీ అది ఫలమున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు అందరూ చూస్తున్నప్పుడు దుర్దినాలే, కానీ నేను బాగున్నాను, నాకు ఆత్మీయత ఉంది, నేను వర్ధిల్లుతున్నాను అన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు. జాగ్రత్త. ప్రభు దగ్గరకు వచ్చి చూచినప్పుడు నీలో ఫలము లేకపోతే సాతాను తన దూతల కొరకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు తప్ప మారు మనసుకున్న అవకాశము లేకుండా పోతుందేమో. జాగ్రత్త. ఈ దినమే వాక్యం వింటున్న వెంటనే ప్రభు వైపు తిరుగు, పానాలు పట్టుకో. ప్రభా, నన్ను క్షమించు, నాలో ఉన్న వేషధారణ దూరపరచు. అంజూరపు చెట్టులాగా నేను శపించబడిన జీవితం నాకొద్దు, ఫలించే జీవితం నాకు ఇవి అని అడుగుదాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడాన్ని మహాకృపను బచ్చిన ఆయన నీ వందనాలు. ఈ మొదటి పరిశుద్ధ వారములో మొదటి రోజు నీ యొక్క కొన్ని మాటలు మేము ధ్యానించుకున్నాము. ఈ సహాయమును బట్టి మన బలపరిచినందుకు వందనాలు. ఇదిగో నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము. అయ్యా, మా వేషధారణ జీవితం, అయ్యా అది మందిరంలో అయినా,
సమాజంలో అయినా మా ఒంటరి జీవితంలోనైనా మాలో ఉన్న ఈ కపటపు జీవితాన్ని మేము దూరపరచుకోం, ఫలించి అభివృద్ధి పొందే జీవితాలుగా, అందరూ ఎదుట ఎలాగైతే నటిస్తున్నామో ఆ నటన జీవితాన్ని విడిచిపెట్టి నిజంగా ఫలించే జీవితాలు నాకు మాకు అందించి, శపించబడిన జీవితాల నుండి ఆశీర్వదింపబడే జీవితాల్లోకి మమ్మల్ని నడిపించమని, మా సమస్త పాపములు దోషములను ఎదుట ఒప్పుకుంటుండగా మమ్మల్ని క్షమించి అంగీకరించి ఫలించే జీవితాలు మాకు దయచేసి మరి ప్రార్థన అంగీకరించి మేలుతో నింపమని, మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియక దేవుని దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబాలకి, ప్రార్థనకి, పశ్చాత్తాపం తోడై ఉండి సంరక్షించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.